ప్రైజ్ అలాడ్. రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు. చూసారండి, అంటే మన బలహీనతను చూచి దేవుడే స్వయంగా ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో మనకి తరపున దేవుడితో తండ్రితో స్వయంగా ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకని అంటారు? మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదంట. యుక్తముగా అంటే ఏంటండి? అక్కడ మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడని ఫస్ట్. ఎందుకని? మన బలహీనతలు చాలా విషయాల్లో కూడా మనం బలహీనత కలిగి ఉంటాం. ఆరోగ్యం బాగోకో, లేదంటే మనసు బాగోకో, చాలా విషయాల్లో అండి, ఒకటి రెండు కాదు. అయితే మన బలహీనతను చూస్తున్న దేవుడు ఊరుకోటల్లా. అక్కడ మన ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన అక్కడ సరిపోవట్లేదంట. అందుకే దేవుడే స్వయంగా ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడంటండి. ఎంత గొప్ప వాగ్దానం అండి! ఎందుకనంటే మన ప్రార్థన సరిపోయిన సమయంలో, అంటే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, కొన్ని సమయాల్లో బలమైన ప్రార్థనను కూడా చేయాలని పరిస్థితులు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం బలహీనతను చూసిన దేవుడు స్వయంగా అక్కడ కార్యాలు జరగాలి అంటే తానే స్వయంగా మన తరపునే ఆయన విజ్ఞాపన తండ్రితో చేయుచున్నాడంట. లేదు, నా బిడ్డ ఎంత దిగులుగా ఉంది, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో బిడ్డకు సహాయం చేయని ప్రభువైన యేసుక్రీస్తు వారే తండ్రితో స్వయంగా చెప్తున్నాడంటండి. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు మనం ఎందుకు ఇంత ఇదవ్వాలి? చాలామంది కూడా మీ దేవుడు ఉంటే ఎందుకు జరగట్లేదు మీకు అది ఇది అని అంటారు. ఎందుకు జరగట్లేదని అంటారు ఏంటి? దేవుడు అసలు దేవుడు ఉండబట్టే ఈ రకంగా మనం ఉంటున్నాం, జీవిస్తున్నాం అంటేనే దేవుడు ఉండబట్టి. దేవుడు లేడు అది ఇది అని అంటారు. దేవుడు ఉంటే రమ్మను అంటారు. అసలు దేవుడు ఉంటే అసలు దేవుడు చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూడగలిగిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరూ లేరు. మోషే ప్రవక్త ద్వారా స్వయంగా చెప్పి ఉన్నారు. అప్పుడు ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలందరూ దేవుడు మీతోనే మాట్లాడతాడా, నాతో మాట్లాడరా అని అన్నప్పుడు ఏమన్నాడు దేవుడు? అయితే ఇజ్రాయెల్ ప్రజలందరికీ చెప్పు, సియోను కొండ పర్వతం దగ్గరికి రమ్మను, 3 రోజులు పవిత్రంగా వాళ్ళు ఉండి రమ్మని చెప్పు. కొండను ముట్టద్దు, ముట్టినా కూడా చనిపోతారు. మీ గొర్రెలు మందలను కూడా తాకనీయొద్దని, కొండను కూడా తాగొద్దని చెప్పి ఉన్నాడు. చూసారండి, అంటే దేవుడు అక్కడ ఏం చెప్తున్నాడు? నన్ను చూసిన వాళ్ళు మీరు ఉండలేరని కూడా చెప్తున్నాడు. మోషేతో దేవుడు నీతోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడరు అన్నప్పుడు సరే అని చెప్పి 3 రోజులు వాళ్ళు ఉండి కొండ దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు అలా ఒక్క మాట అనేది రాబోతుండగానే ప్రజలు తట్టుకోలేకపోయారంటండి. మాటకే తట్టుకోలేకపోయిన వాళ్ళు దేవుని చూడగలరా? అందుకే నన్ను చూసిన వారు ఎవ్వరూ కూడా ఉండరని దేవుడే స్వయంగా చెప్పి ఉన్నాడు. దేవుడు ఆత్మస్వరూపుడు. ఆయన మనం ఆత్మ ద్వారా మన ద్వారా అంటే మనలో ఉండి మనం ప్రార్థన చేయని సమయంలో మన బలహీనతలను చూసి ప్రార్థన చేస్తున్నాడు అంటండి. ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్నప్పుడు మీ దేవుడు ఏం చేశారన్నప్పుడు మీరు గర్వంగా చెప్పాలి. ఎందుకనంటే నా దేవుడు ఉండబట్టే నేను ఇలా ఉన్నా, నా దేవుడు ఇలా చేయబట్టే నేను ఇలా ఉన్నానని గర్వంగా చెప్పాలి. మీ దేవుడు ఉంటే రమ్మను, మీ దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరగలేదు అది ఇది అన్నప్పుడు చెప్పండి. నా దేవుడు సర్వశక్తిమంతుడు, ఏదన్నా చేయగలడు. తగిన సమయంలో మాకు ఏది ఇవ్వాలో కూడా ఆయనకి తెలుసు, అన్నీ కూడా చెప్పగల అంత ఇదిగా ఉండాలి మనం. అంతేగాని మీ దేవుడు ఏం చేశాడు కానీ అది ఇదని మాట్లాడొద్దు. దేవుడికి ఇష్టం ఉండదు. మన కుటుంబంలో కూడా అన్ని విషయాల్లో కూడా తల్లిదండ్రుల పట్ల చక్కగా ఉన్నప్పుడు, బిడ్డలో అంత కుటుంబం బాగున్నప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు ఊరుకుంటారా? మా అమ్మని అంటావేంటి, మా నాన్న అంటావేంటి అని మళ్ళీ పిల్లల మీదకి వస్తే ఊరుకుంటామా? ఏంటి మా పిల్లల మీదకి అంటున్నావు అని అంటున్నారా లేదా? అదేవిధంగా మన దేవుడు, మీ దేవుడు ఏం చేశాడు, మీ దేవుడు ఉంటే రమ్మను, మీ దేవుడులే అది ఇది అన్న వాళ్ళకి మీరు గట్టిగా చెప్పే సమాధానం ఒకటే. ఎందుకనంటే నా దేవుడు సర్వశక్తిమంతుడు, ఆత్మస్వరూపుడు కాబట్టే మా బలహీనతను చూచి మేము ప్రార్థించిన సమయంలో కూడా మా ఆత్మదేవుడు స్వయంగా మా పక్షము ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి మేము ఈ రకంగా ఉన్నామని చెప్పి ధైర్యంగా చెప్పాలి. అప్పుడు దేవుడు ఎంతో సంతోషపడతాడు. చాలామందిని చూడండి, చాలామంది నీళ్లు తాగలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆహారం అంటే వాళ్ళు తినలేని పరిస్థితుల్లో, మింగని పరిస్థితుల్లో ఉన్నారు. అది వయసు నిమిత్తం కాకోకుండా చాలామంది అలా ఉంటున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? మనం ఈ రకంగా ఉంటే ఎంత గొప్పదన్నితో దేవుడు కృపను బట్టే కదండి. అంతేగాని సర్వశక్తిమంతుని ఒక్క మాటన్నా కూడా దేవుడు ఊరుకోడండి. తన బిడ్డలన్నా కూడా ఊరుకోడు.
స్వయంగా చెప్తున్నాడు. అందుకే నీ బలహీనతను చూసి నేను ప్రార్థన చేస్తున్నా, నీ తరపున నేను చేస్తున్నాను, దేనికి ఇదవద్దని దేవుడు స్వయంగా మన తరపున ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మనం అడిగిన వాటికి అడగనాటికి కూడా జవాబులు పొందుకుంటున్నాం. ఎందుకని అంటారు, మన హృదయంలో ఎప్పుడో ఒక చోట మనం అడిగి వదిలేస్తాం ప్రార్థనలో, కానీ దేవుడు మర్చిపోడండి. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. అందుకే మనం ఒక సమయాల్లో బలహీనత అయ్యింది, ఆరోగ్యపరంగా కొంచెం బాగోక లేకపోతే మనసు బాగోక ఏ విషయాల్లో కూడా ప్రార్థన చేయని సమయంలో దేవుడు స్వయంగా మన తరపున తండ్రితో మాట్లాడి మనకు జవాబు ఇస్తున్నాడు. కాబట్టి అన్ని వసతులు చక్కగా ఉంటున్నాం. అది ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నా సరే, ఎటువంటి ప్రయాణంలో వెళ్తున్నప్పుడు కూడా ఏ ప్రమాదాలు జరగకుండా ఈ రకంగా ఉన్నామంటే దేవుని కృపే. అంతేగాని మీ దేవుడు ఏం చేస్తున్నాడు, మీ దేవుడు లేడన్న వాళ్ళకి చెప్పండి, నా దేవుడు ఏదన్నా చేయగలడు అని చెప్పి గర్వంగా మనం చెప్పుకోగలం. ఎందుకంటే తల్లిదండ్రులు అడిగినప్పుడు మా అమ్మ నాన్న ఎంత చక్కగా చెప్తారు, మనం కూడా అంతే, నా దేవుడు చాలా గొప్పవాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు అని చెప్పి మనం చెప్పినప్పుడు దేవుడు ఇంకా సంతోషపడతాడు. అందుకే తానే స్వయంగా మన తరపున ప్రార్థన చేస్తానని చెప్తున్నాడు. ఈ రకంగా మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే బలహీనతను చూసి మన ప్రార్థన అక్కడ చేయలేకపోతున్నాము, అక్కడ సరిపోదు. కాబట్టి తానే స్వయంగా మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం ప్రకారం ఎవరైనా సరే ధైర్యంగా దేవుడి పట్ల మరింత నమ్మకంతో జీవించాలని ఆశపడుతున్నాడు. మన ప్రార్థన చేయని సమయంలో మన బలహీనతలన్నీ చూసిచున్న దేవుడు ఆత్మస్వరూపుడై మన తరపున తండ్రితో విజ్ఞాపన చేయుచున్నాడు. నా బిడ్డకి ఇది కావాలి, ఇది చెయ్యి, నీ దగ్గర ఇంత గోజాడుతుందని మన ఆత్మదేవుడు స్వయంగా తండ్రితో చెప్తున్నాడండి. ఈ వాగ్దానంతో మరింతగా దేవుడు ఆత్మగా మరింతగా ప్రార్థన రూపంలో సంపూర్ణంగా అందరినీ నడిపించుకొనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.